రాత్రి బిగ్ బాస్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ సూపర్. కొంచెం ఏదో టైం పాస్కి పెడుతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ రాను. ఎందుకంటే కొంచెం మ్యాటర్ వేస్తున్నారు, కొంచెం ఎవరెవరో గెస్ట్ తెస్తున్నారు. నిన్న సంజయ్ అని చెఫ్ వచ్చారు, సూపర్ ఫేమస్ చెఫ్. ఆయన మాకు చూపించి మాకేదో నోరు ఉడేలా. సీజన్ 8 రాను ఇంకా 2 వీక్స్ రసవంతంగా సాగాల్సింది కొంచెం ఎక్కడో చప్పగా సాగుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టైమింగ్ కూడా చేంజ్ చేశారు. అంతవరకు 10 వరకు ఎవరు వెయిట్ చేయలేకపోతున్నారు. 9:30కి అయితే చూస్తున్నారు చాలా మంది, ఇంకా 10 వరకు అయితే ఎవరు వెయిట్ చేయలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇంకో 1 వీక్ 2 వీక్స్ ఉంది కదా, 9:30 కంపల్సరీ పెట్టుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు చేంజ్ చేశారు? హాఫ్ అన్ అవర్ యాడ్ చేశారు. అదేదో సీరియల్ కి ఇచ్చారు, గీతా ఎల్ఎల్బి అన్నట్టు. ఆ సీరియల్ ఎలివేషన్ బిగ్ బాస్ చూస్తారు కదా అని ఇచ్చారు, కానీ నా అభిప్రాయం ప్రకారం కొంచెం ఎక్కడో బోరింగ్ గా ఉంది అనిపిస్తుంది నాకు. సెకండ్ మాస్టర్ ఎపిసోడ్ అయిపోయింది సార్? సెకండ్ మాస్టర్ అయిపోయింది. సెకండ్ మాస్టర్ కూడా కట్ చేసినారు. యూట్యూబ్ లో నిఖిల్ విష్ణుప్రియ డాన్స్ చేస్తారు, అది కూడా కట్ చేసినాడు. ఎందుకో రేటింగ్ పెరిగిందని బిగ్ బాస్ సంతోషపడి ఏదేదో టైం పాస్కి ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒక గేమ్ పెడుతున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, ఒక గేమ్ పెడుతున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. 1 వీకే ఉంది, ప్రేక్షకులు కూడా చల్లబడిపోయారు. ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఒక ట్విస్ట్ ఏంటంటే టాప్ 5 అనేది తారుమారు కాబోతుందండి. నబీల్ టాప్ 5లో ఉండవు అని చాలా మంది అనుకున్నారు, కానీ నబీల్ ఎక్కడో ఈ వీకే ఎలిమినేషన్ అవుతాడా లేకపోతే రేపు అవుతాడా అన్నట్టు ఉంది. కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఉంది. ఇంకా ప్రేరణ, రోహిణి మధ్య, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు మధ్య కూడా లేడీస్లో ఎవరు టాప్ 3 వెళ్తారు అనేది కూడా ఒక ట్విస్ట్ అనేది బిగ్ బాస్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం ఎక్కడో ఒక 80% ఇంకా ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద అనిపిస్తుంది. విష్ణుప్రియ పరిస్థితి ఏంటంటే విష్ణుప్రియ మేబీ గేమ్ నిన్న ర్యాంప్ ఆడించింది, అదే కదా. పృథ్వీని ఇచ్చిపెడితే విష్ణుప్రియ ఏందో అందరు చూస్తామని ముందు నుంచే మొత్తుకుంటున్నారు అందరూ. పృథ్వీ పైనాకే ఆమె ఏందో చూపిస్తుంది. గౌతమ్ కన్నా ముందే ఆడేస్తుంది అన్ని గేమ్లు. గౌతమ్ ఏందో ఎలివేషన్ బిగ్ బాస్ పెట్టారు కానీ గేమ్ ఏమో ఆడడం లేదు గౌతమ్. ఏదో గివెప్ ఇచ్చేస్తున్నాడు, ఖాళీ కెమెరాల ముందే కొంచెం అరుచుకుంటా గిరుచుకుంటా ఏదో ఫేమ్ వచ్చింది కానీ అని కాదు. గేమ్స్ ఆడితేనే ప్రేక్షకులు గుర్తిస్తారు ఇప్పటికి కూడా. విష్ణుప్రియ అనుకుంటున్నాను నేను. టాప్ 5 ఎవరు ఉంటారు అంటే? టాప్ 5 నిఖిల్ ఉంటాడండి, మన గౌతమ్ పోతున్నారు. ఇంకా ఆయనకున్న ర్యాంపేజ్కి ఇంకో ప్రేరణ గారు, రోహిణి గారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఇంకా మనం ఫైనల్ ఒక కంటెంటెడ్ చేరాక, ఇప్పుడు అవినాష్ చేరాక ఆయనకి ఏమి టాస్క్లు పెట్టారో అనుకున్నా మామూలుగా. లాస్ట్ సీజన్ లో అన్నీ అలాగే చాలా జరిగాయి. ఇప్పుడు చూస్తుంటే ఆయన్ని టాస్క్ లో ఇన్వాల్వ్ చేయడం సూపర్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ కి ఓటింగ్ అప్లై చేసుకోవడానికి అనే టాస్క్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా ప్రేరణ అయితే ఇంకా ఈ వీక్ లో ఇంకా అలాగే తెలుస్తుంది, ఆమె బెస్ట్ ఫైటర్ అని తెలుస్తుంది. టాస్క్ లో ఆమె ఫస్ట్ కంటెండర్ గా అయిపోయింది. ఇంకా నిన్నటి గేమ్ లో అయితే ఇంకా ఆమె ఒక విషయంలో ఇది ఆర్గ్యూ అయింది. రోహిణి వీళ్ళందరూ కొంచెం నువ్వు ఆల్రెడీ కంటెస్టెంట్ అయ్యావు కదా, ఓట్ అప్పీల్ చేసుకున్నావు కదా అని ఇది తాడు కట్టే విషయంలో, ఆ విషయంలో అయితే ఖచ్చితంగా ప్రేరణ కరెక్ట్. దానికి నాకు బిగ్ బాస్ ఇన్ని డేస్ కి రియాక్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో కార్నర్ చేస్తున్నారో అని అనిపించింది. అంతకుముందు చేశారు, నాకు ఇప్పుడు మొత్తానికి ఇప్పుడైనా ఆమె ప్రేరణ గేమ్ గుర్తించారు అని అనిపించింది. ఎందుకంటే చాలా వీకెండ్ లో అంతా మొత్తం చూసాం. ఒకసారి కూడా మెగాజీప్ అయినప్పుడు ఎప్పుడు కూడా సరిగా మెచ్చుకోలేదు ప్రేరణ గారిని. మళ్ళీ బిగ్ బాస్ కూడా అలాగే కార్నర్ చేసినట్టు చాలా విషయాలు అనిపించింది. ఇప్పుడు మొత్తానికైతే టాస్క్ లో నువ్వు కరెక్ట్ గా రౌండ్ చుట్టింది అనే విషయంలో మొత్తానికైతే ప్రేరణని నబీల్ ఫస్ట్ పెట్టినా కరెక్ట్ గా ఇచ్చేసిన వాళ్ళు, గేమ్ ఆడిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు షాక్ అయ్యేలా చేశారు మొత్తం. వాళ్ళందరూ కూడా మళ్ళీ నబీల్ అన్నారు యాక్చువల్లీ, మళ్ళీ తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత అలా బిగ్ బాస్ ఇంకా మధ్యలో కొన్ని టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యింటే బాగుండేది. అలా చాలా విషయాలు కార్నర్ అయింది. ఇంకా నెక్స్ట్ టాస్క్ లో మనం ప్రోమోలు చూస్తే స్టార్టింగే నిఖిల్ ఈమెను తీసేయడం, ఈమె నెట్టేయడం, సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండడం, వీళ్ళందరూ అతను అంతకుముందు మొత్తం సపోర్టింగ్గా ఉన్నారు కొన్ని టాస్క్లో. ఇప్పుడు లాస్ట్ అయ్యేటప్పటికి అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది నిఖిల్ అయితే. ఇంకా గౌతమ్ అయితే ఆయన అయితే అంత గేమ్ ఇంకా ఫైట్ ఎక్కువ రావట్లేదు నాకు. నబీల్ కొంచెం అగ్రెషన్ నిన్న అది పక్కం అది టాస్క్ కొంచెం ఎక్కువ అగ్రెషన్ అనిపించింది. కొంచెం ఎక్కువ అగ్రెషన్, ఓవర్ అగ్రెషన్ ఎందుకు, అంత బాండింగ్ ఉన్నారు కదా, కొంచెం నార్మల్గా కూడా చెప్పొచ్చు మీదికే వెళ్ళడం. అది ఆ విషయానికి ఆమెకు కొంచెం ఎక్కువ ఇరిటేట్ అయిపోయింది.
నాకైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఖచ్చితంగా ప్రేరణ టైటిల్ విన్నారు ఇప్పటి నుంచో అనుకుంటున్నా. చాలా వీక్స్ నుంచి ఆమెకు ఒక 7-8 months నుంచి వీక్స్ నుంచి నేను ఓటేస్తున్నా. అంతకుముందు అయితే నాకు అంతగా అనిపించలేదు. అంతకుముందు అయితే నార్మల్ కంటెస్టెంట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, వేరే వేరే స్ప్లిట్ అయ్యేవాడిని. ఈమె చూశాక నాకు ఎన్ని సీజన్లు చూసాం మనం. చూడండి, వంటలు చేస్తూ ఇటువైపు గేమ్స్ ఆడుతూ చేయడం, అంటే వంటలో ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ ఎలిమినేషన్ అలా అయిపోయేవాళ్ళు. ఇక్కడ ఈమె అంతలా మేనేజ్ చేసింది, స్టార్టింగ్ లోనే సేవ్ అవుతూ వచ్చింది. మనం చూసాం ఇన్ని సర్వైవల్ అయింది, ఇంకా మనం గడ్లకు పట్టినట్టు కనబడుతుంది. ప్రేరణ అయితే బెస్ట్ ఫైటింగ్ అనిపిస్తుంది. విష్ణుప్రియ పరిస్థితి ఏంటి సార్? విష్ణుప్రియ ఇప్పుడు ఉన్న టాస్క్ లో ఇప్పుడు ఇదే ముందు జరగాల్సింది. అప్పుడే పృథ్వీ ముందే ఎలిమినేట్ అయింటే ఇంకొంచెం మంచి గేమ్ ఇస్తుండేనా? టఫ్ ఫైట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆడుతోంది, ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంకొకటి నాకు నన్ను అంతకుముందు కోరుకున్నా, విష్ణుప్రియ ఫైనల్ కంటెస్టెంట్ అయితే అంతకన్నా అన్ఫేర్ లేదు అనుకున్నా. కానీ ఇప్పుడున్న వాళ్ళలో చూస్తుంటే ఈమె రోహిణి బదులు ఈమె వైల్డ్ కార్డ్గా వచ్చింది. వైల్డ్ కార్డ్గా వచ్చి అంతకుముందు మంచిగా ఉండు అన్నట్టు సైలెంట్గా ఉంది. అంతకుముందు వీక్స్ లో చూసాం, స్టార్టింగ్ వీక్స్ లో సైలెంట్ గా ఉంది. అవినాష్ షాడోగా ఉంది. ఇప్పుడు కొంచెం ఓవర్గా టార్గెట్ చేయడం, ప్రేరణ డిసిషన్, నేను ఆల్రెడీ కంటెంటెడ్ అయ్యావు కదా, దీనికి ఓట్ అపీల్ చేసుకున్నావు కదా అని కావాలని. అంతకుముందు చీజ్ వంట విషయంలో కావాలని చీజ్ దోశ విషయంలో ఆమె మెగా చీఫ్ గా కొంచెం రూడ్గా ప్రవర్తించడం, అదంతా చాలా అంటే ఆమె రియాలిటీ బయటపెడుతుంది. అంతకుముందే ఉండాల్సింది ఇట్లా మాట్లాడు అంటే ఆమె తప్ప రైట్ మొత్తానికి. అది నాకైతే తప్పుగా అనిపిస్తుంది ఖచ్చితంగా. కానీ అది ముందే ఇవ్వాల్సింది కదా, ఆ గేమ్ మాట్లాడడం, ఇన్వాల్వ్ అవ్వడం. కానీ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది రోహిణి చాలా విషయాల్లో. ముందు ఆడలేదు కదా, మొత్తం అవినాష్ షాడోగా ఉంది. ఆయనతో పాటు కామెడీ చేస్తారు, చెప్పే విషయాల్లో కూడా కామెడీగా. కొన్ని కామెడీ అయితే వీళ్ళు ఎలా అంటే తప్పుల్ని కామెడీగా చెప్తున్నారు. నిఖిల్ ఒకసారి అన్నాడు, వీళ్ళు చెప్పేది ఎలా అంటే కామెడీ చెప్తున్నారు, 4 వాళ్ళు చెప్పట్లేదు అని అన్నాడు ఒకసారి. పాయింట్ కరెక్ట్ పాయింట్ చెప్పాడు. అంత సేఫ్గా ఆడుతున్నారు వీళ్ళు. కొన్ని విషయాల్లో ఇప్పుడు అంతకుముందు మాట్లాడిన విషయాలు ఇప్పుడు అవినాష్ రోహిణి మాట్లాడుతున్నారు. ఇది చూశాక నాకు వీళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో గౌతమ్ ఉన్నంతలో ఓకే, మళ్ళీ ఇతను ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అవినాష్, వాళ్ళు ఓకే అనిపించింది. ఈమె రోహిణి కన్నా ఈమె మధ్యలో స్టార్టింగ్ నుంచి ఆడకపోయినా ఈమె బిగ్ బాస్ తీసుకున్నందుకు విష్ణుప్రియ న్యాయం చేసింది.